ఈషా. ఇందాక ఈ మూవీ చూసా అండ్ థియేటర్ నుండి బయటికి వెళ్ళినప్పుడు ఒక ఫీల్ వచ్చింది. ప్రశాంతంగా ఉంది రా బాబు. రీసెంట్గా వర్క్ స్ట్రెస్ వల్ల నిద్ర పట్టట్లేదు. ఈ మూవీ చూస్తుంటే స్ట్రేట్గా స్లీప్ మోడ్ ఆన్ అయింది. అలాంటి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చింది. అసలు ఏంటి సార్ ఇది? స్క్రిప్ట్ ఎవరన్నా చదివారా, లేదా వాట్సాప్ ఫార్వర్డ్ని స్క్రీన్ ప్లే అంటూ కెమెరా ముందు పెట్టేశారా? ట్రైలర్ హైప్ పీక్లో, మూవీ మాత్రం లాలిపాటలాగుంది. స్లీప్ యాప్కి కాంపిటీషన్ ఇచ్చేసింది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు గోస్ట్ రిలేటెడ్ ఫ్రాడ్స్ అన్ని ఎక్స్పోజ్ చేస్తుంటారు. అప్పుడు ఒక కేస్ కోసం ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ ఇరుక్కుపోతారు. అక్కడి నుండి హారర్ స్టార్ట్ అవ్వాలి కదా. నో, అక్కడి నుంచే బోర్డమ్ మ్యారథాన్ స్టార్ట్ అయింది. హారర్ ఎప్పుడొస్తుంది అని మూవీ మొత్తం వెయిట్ చేశా. అది ఎప్పటికీ రాదే. నేను ఎప్పుడు స్కేర్ వస్తుంది అని వెయిట్ చేస్తుంటే స్క్రీన్ మీద హారబుల్ యాక్టింగ్ అయితే వచ్చింది. ఇంటర్వెల్కి సరే ఫస్ట్ హాఫ్ ఏదో బేరబుల్ అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ చూశాక ఫస్ట్ హాఫే బాగుంది కదరా అని ఒక ప్రేమ పెరిగింది. ఈ మూవీలో ఎవ్వరు యాక్టింగ్ బాగాలేదు భయ్య. డైలాగ్ డెలివరీ అంటే ప్రాక్టీస్ చేస్తే రిహార్సల్ క్లిప్ ఏమన్నా లీక్ అయిందా అని అనిపించింది చాలాసార్లు. ఈ మూవీ గురించి పాజిటివ్గా చెప్పడానికి నాకు ఒక్క పాయింట్ కూడా గుర్తు రావట్లేదు. అండ్ కొన్నిసార్లు సౌండ్ స్కేరీ ఉంది. నిద్ర వస్తుంటే స్పీకర్ని ఫుల్ వాల్యూమ్లో పెట్టి ఏ బాబు లే అని బ్లాస్ట్ అయ్యేది. తలనొప్పి తెప్పించే ఎక్స్పీరియన్స్. హారర్ అని ప్రమోట్ చేశారు కదా సార్, ఇక్కడ హారర్ అని చెప్పి హారబుల్ మూవీ డెలివర్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో బన్నీవాసు గారు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని విన్నా. ఆయన ఉన్నారంటే ఒక బేసిక్ లెవెల్లో మూవీ బాగానే ఉంటుందేమో అని అనుకున్నా. కానీ ఈ కంటెంట్ చూశాక ఆయనకి ఈ మూవీ డిస్ట్రిబ్యూట్ చేయాలనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఫైనల్గా ఈషా మూవీ భయపడ్డానికి కాదు, ఫుల్ టైం స్లీప్ థెరపీ. వర్క్ స్ట్రెస్ ఉందా, నిద్ర పట్టట్లేదా, టికెట్స్ కొనండి, మూవీ చూడండి, ప్రశాంతంగా పడుకోండి. ప్రొడ్యూసర్స్ ఒకసారి గోస్ట్ని అడిగితే బాగుండేది. నువ్వు స్కేర్ చేస్తావా లేదా ఆడియన్స్ని స్లీప్లోకి పంపిస్తావా అని. ఎనీవే, మీరు కూడా చూసి సర్వైవ్ అయితే కామెంట్లో స్లీప్ అని టైప్ చేయండి. లెట్స్ సీ మీరు అందరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ ఫైనలీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దిస్ ఈస్ యువర్ మూవీ రచ్చ అవుట్.